అమ్మగారు, మీ జీవిత లక్ష్యం ఏంటి అమ్మగారు? నా జీవిత లక్ష్యం నేను పొద్దున్న లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు నా ఇష్టం వచ్చింది చేయడం. ఏం చేస్తారు? నా ఇష్టం రోజు రోజు మారుతుంది. ఉదయం లేచినప్పటి నుంచి రోజు మారుతుంది. ఏ రోజు ఒకటని ఉండదు. సహజంగా దినచర్య ఉదయం లేవగానే పేపర్ చూస్తారు, ఏం జరుగుతుందో తెలుసుకుంటారు. పేపర్ నేను పేపర్ చదివి 10 సంవత్సరాలు ఉంటుంది. పేపర్ చదవరు. ఉదయం లేచిన తర్వాత ఉదయం లేచిన తర్వాత అట్లీస్ట్ ఒక గంట నేను ఒక నెట్లో ఉంటాను. నెట్లో ఏం చేస్తారు? నెట్లో ఐ విల్ సీ ఎవ్రీథింగ్ పాన్ నుంచి ఒక లేటెస్ట్ అమెరికన్ ఎలక్షన్ డెవలప్మెంట్స్, అమెరికన్ పాలిటిక్స్ డెవలప్మెంట్ అవ్వచ్చు, ఐసిస్ ఏం చేస్తుందని, కేవలం లేటెస్ట్ టెక్నాలజీ ఫిల్మ్ మేకింగ్ దాంట్లో వచ్చింది ఏంటి అనేది ఒక రకరకాల సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇంక్లూడింగ్ పాన్. ఉదయాన్నే మీకు పాన్ చూడాల్సిన అవసరం ఏముంది? మీరు కోరుకున్న అమ్మాయి మీ దగ్గరకు వస్తున్నప్పుడు అది మీ ఇద్దరం కలిసి చూస్తాం. ఆ అమ్మాయి మీ ఇద్దరు కలిసి చూస్తారా? ఇక్కడే కదా వికృత ఆలోచనలు అంటారు. అది వికృత ఆలోచన మీరు అనుకుంటున్నారు. మీరు తెంగర అంటే కాదు, మీ పురాతన ఆలోచన నేను అనుకుంటా. అది అంటే ఎవరి ఆలోచనలు వికృతం, ఎవరి ఆలోచనలు కరెక్ట్ అనేది మనిషి పర్స్పెక్టివ్ బట్టి మారుతూ ఉంటుంది. నా పర్స్పెక్టివ్లో ఏంటి కరెక్ట్ అనేది దానికి మీ దానికి అనుకునేదానికి పొంతన అనేది ఉండదు. అలాంటప్పుడు ఏ దృష్టిలో అప్పుడు ఆ చెట్టుకి ఎంత ఏంటది ఏదో సామెత ఉంది కదా, ఆ చెట్టుకి చెంటే దూరంలాగా నా గురించి మీరు అనుకున్నట్టు మీ గురించి నేను అలాగే అనుకుంటా. అలా అనుకునే వాళ్ళ గురించి అనుకుంటా.